హలో అందరికీ, ఇవాళ మేము మా ఫస్ట్ వ్లాగ్ మీతో షేర్ చేసుకోవడానికి వచ్చేసాం. మేము అందరం హాస్టల్లో స్టే చేస్తున్నాం. ఎవ్రీ సాటర్డే మాకు పెట్టే లంచ్లోకి ఏదోటి సైడ్ డిష్ మేము ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం. ఇవాళ మేము పొటాటో ఫ్రై ప్రిపేర్ చేసుకుందామని డిసైడ్ అయ్యాం. అలానే మా రూమ్మేట్స్ అందరికీ స్వీట్ తినాలనిపించింది. ఏం స్వీట్ తిందామా అని ఆలోచిస్తూ ఉంటే అందరం సేమియా పాయసం తిందామని ఫిక్స్ అయ్యాం. ఇది అందరికీ తెలిసిన రెసిపీనే, కానీ హాస్టల్లో ఉన్న థింగ్స్తో మేము ఎలా పొటాటో ఫ్రై సేమియా పాయసం చేసామో 1 by 1 చూసేద్దాం. ఫస్ట్ పొటాటోస్ని నీట్గా వాటర్తో క్లీన్ చేసేసుకొని పీల్ చేసి చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకుందాం. మా హాస్టల్లో కుకింగ్ ఆప్షన్ లేదు, మేము ఇండక్షన్ యూస్ చేస్తుంటాం. మాకు హాస్టల్లో ఫుడ్ బాగాలేనప్పుడు ఏదో ఒకటి కుక్ చేస్తుంటాం. ఇలా చెప్పుకుంటూ పోతే హాస్టల్లో చాలా స్టోరీస్ ఉంటాయి. అప్కమింగ్ వీడియోస్లో మీతో నేను షేర్ చేస్తాను. ప్రజెంట్ రెసిపీలోకి వెళ్ళిపోతాం. ఇండక్షన్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి వన్స్ ప్యాన్ హీట్ అయ్యాక 2 to 3 tablespoon ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర వేసి కట్ చేసి పెట్టుకున్న పొటాటోస్ వేసి కొంచెం పొటాటో సాఫ్ట్ అయ్యే వరకు ఫ్రై చేసుకుందాం. వన్స్ పొటాటో హాఫ్ కుక్ అయిన తర్వాత మన టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని ఒక 2 to 3 minutes ఫ్రై చేసుకోవాలి. తర్వాత పసుపు కారం వేసి మంచిగా ఫ్రై చేసి ఫైనల్గా గరం మసాలా యాడ్ చేసి 2 minutes ఫ్రై చేస్తే పొటాటో ఫ్రై రెడీ. నెక్స్ట్ మా రూమ్మేట్స్ కోరిక మేరకు సేమియా పాయసం ఎలా చేయాలో చూసేద్దాం. ప్యాన్ హీట్ అయ్యాక 1 tablespoon ఆఫ్ గీ యాడ్ చేసి 1 cup ఆఫ్ సేమియా వేసి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. సైడ్ ఇంకో ప్యాన్లో 1 tablespoon ఆఫ్ గీ యాడ్ చేసి చిన్నగా చాప్ చేసిన బాదంని ఫ్రై చేసి పక్క తీసి పెట్టుకోండి. మీకు కావాలంటే క్యాష్యూ అండ్ కిస్మిస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మేము ప్రజెంట్ స్కిప్ చేస్తున్నాం. ఈలోపు మన సేమియా కూడా ఫ్రై అయిపోయింది. దాన్ని పక్కకు తీసేసి అదే ప్యాన్లో 500 ml మిల్క్ వేసి బాయిల్ అయ్యే వరకు వదిలేయాలి. మిల్క్ బాయిల్ అయిన తర్వాత మీ స్వీట్నెస్ని బేస్ చేసుకొని మీకు ఎంత షుగర్ కావాలో అంత యాడ్ చేసుకోవచ్చు. నేను సేమియా తీసుకున్న కప్తోనే 1/2 cup షుగర్ని యాడ్ చేస్తున్నా. షుగర్ మెల్ట్ అయ్యే వరకు మంచిగా మిక్స్ చేస్తూ ఉండాలి. నేను ఇది మిక్స్ చేసే టైంలో మా ఫ్రెండ్స్ రోస్ట్ చేసిన బాదంని సగం తినేశారు. ఇది మా ఫస్ట్ వ్లాగ్, మాకు మీ సపోర్ట్ కావాలి. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మీకు ఎలాంటి కంటెంట్ వీడియోస్ కావాలో మాకు కమెంట్ చేయండి. పాలు మంచిగా మరిగిన తర్వాత మనం రోస్ట్ చేసి పెట్టుకున్న సేమియాని పాలల్లో వేసేసుకొని సేమియా మంచిగా కుక్ అవడానికి ఒక 5 to 6 minutes వదిలేయాలి. సేమియా కుక్ అవుతున్నప్పుడు ఆ గీ స్మెల్ అయితే అద్దిరిపోయింది గాయ్స్. సేమియా మంచిగా కుక్ అయిపోయిన తర్వాత ఫైనల్గా మనం గీతో రోస్ట్ చేసుకున్న బాదంతో గార్నిష్ చేసుకుంటే సేమియా పాయసం రెడీ. ఫైనల్గా లంచ్ ప్లేటింగ్ చూసిద్దాం రండి. మనం ఎంతో టేస్టీగా చేసుకున్న ఆలూ ఫ్రై, హాస్టల్లో పెట్టిన వేడి వేడి రైస్, ఆకుకూర పప్పు, మన రూమ్మేట్స్ కోసం చేసిన ఎమ్మి పాయసం, వడియాలు అండ్ ఫైనల్గా కొంచెం గీ వేసుకొని కలిపి తింటే వారేవ్వా. ఇంత ఓపికతో మా వీడియోని చూసేందుకు చాలా థ్యాంక్స్. ఫర్ మోర్ వీడియోస్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.